పనికి వెళ్ళిపోతున్నానని ఇంకా బాధలు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి సాయంత్రం వరకు వెళ్ళేసరికి వాళ్ళేమో లేదు ఈరోజు సెలవు తీసుకున్నాను సర్లే అనేసి నేను డబ్బులు వచ్చేసి నీళ్ళు పెట్టేసి చాలా బాగా కోరుకుంటాను. లక్షలు నేను కూడా వస్తున్నాను అక్క, నేను కూడా దేవుడిని నేను అడిగాను ఏం చేయాలి ప్రభా, నేను ఒక పక్కేమో శరీరం కొరకు వెళ్ళాలి కదా అని అనుకుని అలాగే వెళ్ళను. కానీ నెలలో దేవుడు ఎలాగైనా తీసుకొచ్చాడు కానీ గ్యాస్ సంతోషంలే సర్లే తీసుకెళ్ళాలి మీరు నేను వెళ్తాను అన్నాను. సర్లే వెళ్ళేపోయాను. నేను మా పాపం వాళ్ళు మనము పచ్చడికి ఇచ్చిన వాళ్ళు కూడా మస్తు దేవుని వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చాం. కొంతమంది ఉండలేదట ఇల్లు కాలం ఉండేది. లాస్ట్ నాకు అమ్మాయి దొరికాను అసలు నిజంగా ఏమని కాలం నుండి భర్త చనిపోయినవాడు అయితే ఉద్దేశం కూడా లేదంట. సరేదమ్మా అలా బతుకుంటా ఇద్దరు పిల్లలు చదివించుకుంటా వస్తున్నాను. ఎంతో బాధ ఆ ఊరిని చెప్పిందట. కంచె కూడా చింపేశారంట. అలా చెప్పుకొచ్చింది. నేను దాన్ని అంతా ప్రోత్సహించిన మాటలు పెట్టాను. దేవుని దేవుని ఇద్దరు కూడా ప్రార్థన చెయ్యి ఎక్కువ నువ్వు దేవుని మీద ఆధారపడమని చెప్పి ఆమెకి ఆధారని చెప్పి సర్లే రాత్రి కూడుకుంది రామని చెప్పాను. వస్తాను దేవుడి అందరు ప్రార్థన వాళ్ళే ఉన్నారంటే నేను అన్నా మా ప్రార్థనలు కాదు ప్రార్థన లేని ఉంటాయి అన్నారు. నిజంగా అక్కడ ఉండాలనుకుంటూ లేదనుకుంటూ ఏమని ఇవ్వాలంటే చదువుకుంటారండి చదువుకుంటామా మళ్ళీ కరపత్రం ఇచ్చి లోపల ఉంటాయా కనబడి మంచి తాగండి అని చెప్పి రెండు రెండు కేకేసుకొని తీసుకెళ్ళి ఆమె సాక్ష్యం చెప్తుంది. నాకు చాలా నచ్చింది. ఇంకా చెప్పాలనిపించింది. కూర్చున్నాను సాక్ష్యం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూస్తున్నారు. కరపత్రికలు ఇచ్చాను. ఒక సిస్టర్ పిలిచారు, అన్నయ్య గారు రండి అని. ఆడికి వెళ్ళిన బట్టి కొన్ని విషయాలు మాట్లాడితే ఆవిడ ఏం చెప్పిందంటే, అన్నయ్య గారు మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నాము, చూడాలనుకున్నాను, చూశాను, మీకోసం ప్రార్థన చేస్తున్నాము. కొరకులో సమస్యలు ఉన్నప్పుడు పీటర్ అన్నయ్య గారు మీ కొరకు చాలా ప్రార్థన చేయించారు. విద్యాసాగర్ దీనుడమ్మా సమస్యలు పరిష్కారం ఎక్కడ కూడా చేయించారు అన్నయ్య గారు. మీరంటే నాకు చాలా ఇష్టము, మీ సాక్ష్యం మంచిది అని చెప్పి అలాగా వెళ్ళి